వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ప్రత్యక్షమైన ముసలై. సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క. నేర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తాం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్. మేడారం హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దూల గ్రామ పంచాయతీ వద్ద బుధవారం ఎంపీడీఓ మనోజ్, సర్పంచ్ కొండపల్లి పట్టియ ఆధ్వర్యంలో బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అత్యంత రసబసగా సాగింది. బోర్డు సభ్యులు అందరూ సర్పంచ్, ఎంపీడీఓపై మండిపడ్డారు. సర్పంచ్ అవినీతి మితిమీరిపోయిందని, స్థానికంగా ఉండాల్సిన సర్పంచ్ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను విస్మరించి రాజమండ్రిలో ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సర్పంచ్ పంచాయతీలో చేసిన అనేక అవినీతి అక్రమాలపై స్పందనలో జిల్లా కలెక్టర్ను కలిసి పలుసార్లు ఫిర్యాదు చేశామని, విచారణ పేరుతో పలువురు అధికారులు తమ గ్రామానికి వచ్చి విచారణ చేసి వెళ్లారే తప్ప నేటికి ఆ నివేదిక ఏమైందో తెలియలేదని, ఇక గ్రామానికి ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ గ్రామంలో నెలకొని ఉన్న అనేక సమస్యలు, దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి. సుమారు 30-40 లక్షలు అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే మంచినీటి సమస్య కూడా ఉన్నాయి. డ్రైనేజ్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయి. వీటిలన్నింటిని కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటిని పరిష్కరించుకోవడానికి గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఒక్కొక్కటి పరిష్కరించి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే పంచాయతీలో నెలకొన్న సమస్యలు, అలాగే సర్పంచ్ గారు, వార్డు మెంబర్ల మధ్య ఉన్న ఒక అవగాహన లోపం కూడా గమనించడం జరిగింది. దాని మీద అందుకని మన ఈవార్డీ గారిని కూడా తీసుకొచ్చి వారి గౌరవం. నంద్యాల జిల్లా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మేడారం మహాజాతరకు సంబంధించిన భక్తులు సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణలో భారీ భద్రతా నడుమ సీసీటీవీ నిఘాలో నేడు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 518 హుండీలను 10 రోజుల పాటు లెక్కించనున్నారు. కాగా లెక్కించిన నగదును ఏ రోజుకు ఆ రోజు అధికారులు బ్యాంకులో జమ చేయాలనుకున్నారు. ఈసారి మేడారం ఆదాయం పెరగొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీకాంత్ అవి పట్టుకొని ఉండు, అది ఇద్దరిని రమ్మను. కొంచెం సైడ్ అటు అమ్మా నాలుగు అటు జరుగు మేడం. మేడం ఏసీ వరంగల్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నోటీస్లో పెట్టండి, అది ఇంప్రూవ్ చేస్తాం. అదేవిధంగా సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రివర్యులు సీతక్క గారు తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ పూజారి సిద్ధబోయిన దశరథం నిన్న గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపాలని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలను ఆమోదం కొరకు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు సమర్పించామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లిలోని పెర్రీ పాయింట్ను రామగుండం సిపి శ్రీనివాసులు సందర్శించారు. అలాగే ఎస్పీ పోలీస్ వారి ప్రత్యేక డ్రోన్ కెమెరాను ప్రాణహిత నదిలో బోట్లో ప్రయాణించి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల ప్రాంతాలను తెలుసుకున్నారు. పడవలు నడిపేవారు చేపలు పట్టేవారితో మాట్లాడి గ్రామంలోని సమస్యలను మావోయిస్టుల కదలికలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మావోయిస్టు కాని అనుమానాస్పదంగా ఏ వ్యక్తి కనిపించినా సమాచారం ఇవ్వాలని అన్నారు. What is the megapixel camera? Slant range 1.5 km to clear. Base height 1.5 km. But wind direction ఎంత అప్పుడు 10 meters per second కంటే ఎక్కువ. Pilot, pitch. Pilot, roll. Hudson, landmarks. Okay. Come on. Photos, videos. Okay, screenshot. Video automatically. It got it. Okay, good, very good. And if you want to see this person, Yes, there is zoom, sir. maximum zoom. But we can't recognize. Arbitrary. మీరు కూడా స్టార్ట్ చేస్తారు. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా గారు వరంగల్ నగరంలోని ఓ వివాహిక వేడుకకు హాజరైన ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి రోజాకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రికి ఆలయ సిబ్బంది అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి శేష వస్త్రాలను సమర్పించారు.
ఒకసారి అన్న కొంచెం ఈ షేపులు ఉండండి. మాధవులే ప్రధాన చేసుకుంటే అయిపోవాలి కానీ నిర్ణయమైనా మంచిది మాధవం రాజు మాధవులే పెద్దపల్లి ఏసీపీ సర్కిల్లో ఆఫీస్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించి రికార్డులను, సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరుపై, జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ అసాంఘిక శక్తుల నిర్మూలనకు పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలు పెడతామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలియజేశారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతో పాటు శివారు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ గరుడ పేరిట డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ప్రారంభిస్తామన్నారు. హైకోర్టుకి వెళ్ళి ఉన్నాడు, మెన్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది, క్రైమ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఏం క్రైమ్స్ ఉన్నాయి, ఇంకా డిటెక్ట్ కావాల్సినవి ఏమున్నాయి, డిటెక్ట్ అయినవి ఏమున్నాయి, తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక ఆల్రెడీ ప్రాపర్టీ అఫెండర్ ఉన్నాడు, టేకం రామారావు. ఇప్పటికీ చాలా 60 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, డిఫరెంట్ ఏరియాస్లో, ఈవెన్ ఇన్ రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు హైదరాబాద్. So he is most wanted across Telangana, and very soon we are going to catch him and test ఉంది అని అంటే వాళ్ళంటే డెఫినెట్గా అక్కడ కూడా అవుతుంది. మా తరఫు నుంచి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా, పోలీస్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అక్కడ గేట్ నుంచి అవుతుంటే పోలీస్ ఆఫీసర్ కూడా ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐ షుడ్ డిపాజిట్ మై సెల్ ఫోన్ అవుట్ సైడ్ ద గేట్ అండ్ హ్యావ్ టు ఎంటర్. These strict instructions were given. And our people are time to time monitoring SI level, inspector level, DSP level, ACP level కూడా ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. టోటల్ గ్రిప్ ఉంది. I hope that examinations will be concluded very in a strict manner. And coming to run-up to elections, already elections run-up start అయింది. దాంట్లో భాగంగా NBWs అన్నీ ఫాస్ట్ ట్రాక్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కేసెస్ కూడా అన్ని పోల్ రిలేటెడ్ కేసెస్ కానీ MCC వైలేషన్స్ అన్నీ ఉన్నాయని మనం జీరో దానికి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం. తర్వాత ఐ అపీల్ పబ్లిక్, కమింగ్ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా చాలా ఫ్రీ అండ్ ఫేర్గా మ్యాండేట్ ఉపయోగించుకొని మీకు. నల్గొండ జిల్లా త్రిపురారం కేంద్రం చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ముసలి ప్రత్యక్షమైంది. రైతులు భయాందోళన చెందుతున్నారు. కాగా ముసలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
దగ్గర ఎవరు నమ్ముతలేరుగా షర్లో ఉందంటే ఎవరు నమ్మాలి లేవాలి కడుపులో మనం పడతామా మీరేం చేస్తారు చిన్ని లేని పోతారా అడ్డది కర్రలు కొద్దిగా కిందకంటే బయట పోగాల దొరకదు ఇదంతా తిరిగిందిగా తిరిగింది కొద్దిగా ఎంత వచ్చింది ఈడ పుట్టినప్ప కొత్తగా అవరం కానీ అట్లా అక్షిణ మళ్ళీ పెట్టేసి కానీ నాలుగింటికి ఊరుకొస్తాడు మనకేం తెలుస్తుంది అలాగన్నా ఇవాళ కర్రలు కొద్దిగా కిందకంటే బయట పోగాల ఇదంతా తిరిగిందిగా దొరకదు ఇదంతా తిరిగిందిగా తిరిగింది కొద్దిగా ఎంత వచ్చింది ఈడ పుట్టినప్ప కొత్తగా అవరం కానీ అట్లా అక్షిణ మళ్ళీ పెట్టేసి కానీ నాలుగింటికి ఊరుకొస్తాడు మనకేం తెలుస్తుంది అలాగన్నా ఇవాళ హన్మకొండ జిల్లాలో మేడారం మహాజాతరకు సంబంధించిన 518 హుండీలను ఈ రోజు నుండి లెక్కించనున్నారు. ఈ క్రమంలో హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు వెలువడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న వరదకాయిని కాటన్ బ్యారేజ్ ప్రమాదంలో పడింది. బ్యారేజ్కి అతి సమీపంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు, మైన్స్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సమీపంలో ఉన్న గాయత్రి ర్యాంప్లో డ్రెడ్జింగ్ బోట్లతో ఇసుక తవ్వకాలు యథేచ్ఛితంగా సాగుతున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇసుక దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.